ఇక అదానీ చుట్టూ తెలంగాణ గట్టు మీద రాజకీయం రంజుగా సాగుతోంది. అదానీ దగ్గర బీజేపీ ముడుపులు తీసుకుని కాపాడే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉంటే జేపీసీ ఎందుకు వేయట్లేదని ప్రశ్నించారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ దేశం ఎక్కడ పోయినా సరే, ఈ దేశాన్ని అదానీ మొత్తం దోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ వెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన తెలుపుతాం. రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తానో లేక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోయి అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానో భయపడే ప్రసక్తి లేదు. ఎక్కడ ధర్నా చేసినా ఎందుకు చేస్తున్నారో, కారణాలు ఏంటో, దానికి ఆధారాలు ఏంటో ప్రజలకు చెప్పండి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు. గాలి మాటలు మాట్లాడితే తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదు. అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట తీసిన అదాని మీద విచారణ చేయాలా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వేయమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు, పార్లమెంటు నడుపుతలేడు. భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపిన అదానిని శిక్షించాలా వద్దా? అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? భారత పరువు తాకట్టు పెట్టేది, ప్రపంచ దేశాల ముందు భారతదేశం గురించి నవలపాలు చేసేది, భారత న్యాయ వ్యవస్థ పైన, భారత ఎన్నికల కమిషన్ పైన, భారత దర్యాప్తు సంస్థలపైన, ఇతర దేశాలకు వెళ్ళి భారత సైనికులపైన గౌరవం తగ్గించే విధంగా, పరువు తీసే విధంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను ఇతర దేశాల్లో నవ్వులోపాలు చేసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి ఉన్నది. చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు. నేను ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో చెప్పాలి. మన ప్రభుత్వం పోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలి, బీజేపీ రాకూడదు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టాన వర్గం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈరోజు రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం వాస్తవం కాదా?